కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నీటి నిర్వహణ జరుగుతుందన్నారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారమే నీటి నిర్వహణ జరుగుతుందన్నారు. గత 17న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము అంగీకరించని అంశాలను కూడా మినిట్స్లో పెట్టారని అన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాశామని చెప్పారు. 10 అవుట్లెట్లను కృష్ణా బోర్డు నిర్వహిస్తుందని, రెండు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా ఇందులో ఉంటారని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలిపారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. నాడు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు కొన్ని మినిట్స్ రూపంలో ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రోజు జరిగిన డిసిషన్స్ కు మినిట్స్ కు చాలా తేడా ఉంది. వేరే రకమైన అర్థాలు వచ్చేటట్టు ఇష్యూ చేసినారు. ఏదైతే ఏది ఒప్పుకోలేదో దాన్ని ఒప్పుకున్నట్టు, దానికి ఒక నిర్దిష్ట కాలం ఇచ్చినట్టు దాన్ని చెప్పడం జరిగింది. అది తప్పు, కరెక్ట్ గా ఉంది. ఆ తప్పు జరిగిన దానికి మళ్ళీ మన గవర్నమెంట్ తరఫున అంటే సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ లెటర్ రాయడం జరిగింది. కేఆర్ఎంబికి మన గవర్నమెంట్ తీసుకున్న వ్యూస్ అన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి హ్యాండింగ్ ఓవర్ అనేది ప్రక్రియ క్లారిటీతో జరుగుతుంది ముందుకు. ఈ లోపల మన ఇష్యూస్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రాయడం జరిగింది. ముందు ఏ విధంగా చేయాలనేది మేము హ్యాండ్ ఓవర్ చేసినా చేయకపోయినా ఆపరేషన్ ఆఫ్ ది బోర్డ్ విల్ బి యాజ్ పర్ ది 3-man కమిటీ ఓన్లీ. కేఆర్ఎంబి ఆపరేట్ చేస్తుంది, తెలంగాణ మనిషి ఉంటాడు, ఏపీ మనిషి కూడా ఫ్రీ టు కమ్. సిమిలర్లీ ఏపీ అవుట్లెట్స్ కూడా తెలంగాణ మనిషి